పెద్ది ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది? చెర్రీ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాయేనా? భారీ అంచనాలతో పెద్ది సినిమా థియేటర్లోకి వచ్చేసింది. RRR తర్వాత రామ్ చరణ్ కు హిట్ లేదు. దాదాపు 2 ఏళ్లు అతని సినిమా కోసం కష్టపడ్డాడు. మరి ఫలితం దక్కిందా? కథ ఏమంటే, మన దేశానికి ఆటల్లో పథకాలు రావడం లేదని క్రీడల మంత్రి ఆవేదన చెందితే సెలక్షన్ కమిటీ అధికారి బోమన్ ఇరానీ టాలెంట్ ని వెతుకుతూ విజయనగరం వస్తాడు. అక్కడ క్రీడాకారులందరికీ పెద్ది ప్రేరణ అని తెలుస్తుంది. ఎవరి పెద్ది అని విచారిస్తే ఒక గిరిజనుడు కొండ ప్రాంతాల్లోని తమ ఊరికి కాలినడకన తీసుకువెళుతూ పెద్ది కథ చెబుతాడు. ఏ విధమైన దారి సౌకర్యాలు లేని, అసలు రికార్డుల్లో గుర్తింపే లేని కొండ కింద ఊరిలో చదువురాని ఓ యువకుడే పెద్ది. ఆ ఊరి వాళ్ళంతా కూలి పని కోసం విజయనగరం వెళ్తుంటారు. పెద్దిని కిరాయి ఆటగాడిగా వేలంలో పాడుకొని ఆడిస్తుంటారు. పెద్ది కొడితే సిక్సర్, ఆడితే గెలుపు. ఆ ఊళ్ళో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన సుభద్రరాజు, రావు రమేష్ కుమార్తె అచ్చయ్యమ్మ, జాన్వీ కపూర్ని మొదటి చూపులోనే పెద్ది ఇష్టపడతాడు. కొండ కింద ఊరికి చెందిన సూరి జగపతి బాబు ఎర్ర జెండా పట్టుకొని కొండల్లో వచ్చే రైలుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తమ ఊళ్ళో రైలు ఆగితే అక్కడ స్టేషన్ ఏర్పడితే పిల్లలకు ఆరోగ్యంతో పాటు చదువు దొరుకుతుందని ఆయన ఆశపడుతుంటాడు. అధికారులను ఎమ్మెల్యేను కలిసి అర్జీలు ఇస్తూ ఉంటాడు. కానీ ఎవరు పట్టించుకోరు. కిరాయికి క్రికెట్ ఆడుతున్న పెద్దిని ఆటలో తొక్కేయాలని ఊళ్ళోని ఇరు వర్గాలు ఏకమవుతాయి. దీన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు? కుస్తీ పోటీలకు శిక్షణ ఇచ్చే గౌరు నాయుడు శివరాజ్ కుమార్ ఎవరు? పెద్ది వస్తాదుగా ఎందుకు మారాడు? తన గ్రామం కోసం, గుర్తింపు కోసం, ఆత్మ గౌరవం కోసం పెద్ది ఎంత దూరం వెళ్ళాడు, లక్ష్యాన్ని ఎలా సాధించాడు అన్నది మిగతా కథ. ఇంతకు మించి చెబితే స్పాయిలర్ కూడా అవుతుంది. మన దేశంలో ఇప్పటికీ రోడ్డు, కరెంటు, మంచినీళ్లు లేని గిరిజన గ్రామాలు వేలల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో గర్భిణీలు డోలీల్లో మోసుకుపోయే ఫోటోలు పేపర్లో చూస్తూనే ఉంటాం. అలాంటి గుర్తింపు లేని పల్లె కథే పెద్ది. తన ఊరికి సౌకర్యాలు, గుర్తింపు, గౌరవం కలిగించడమే పెద్ది లక్ష్యం. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ కూడా అదే. కథలోని ఆత్మ కూడా అదే. చెప్పదలుచుకున్న విషయంలో సీరియస్నెస్, నిజాయితీ ఉన్నప్పటికీ కథని అల్లుకున్న విధానంలో లోపాలున్నాయి. దాంతో అక్కడక్కడ డాక్యుమెంటరీ లక్షణాలు కూడా కనిపించాయి. కమర్షియల్ సినిమాగా తనని తాను గుర్తు చేసుకుంటూ హీరో ఎంట్రీ సాంగ్, హీరోయిన్ లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఐటమ్ సాంగ్, ఇవన్నీ ఆర్గానిక్ ఫ్లోకి చాలా అడ్డం పడ్డాయి. శివరాజ్ కుమార్ వచ్చిన తర్వాతే కథలో కొంచెం వేగం పుంజుకుంటుంది. రామ్ చరణ్ కు అతనికి మధ్య వచ్చే సీన్లు అయితే చాలా బాగున్నాయి. కథంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా పాత్రలు ఉన్నా ఎవరికి ఒక ఆర్క్ అంటూ ఏమీ లేదు. ఎవరు రిజిస్టర్ కూడా కారు. జగపతి బాబు తరహా క్యారెక్టర్ ని చాలా సినిమాల్లోనూ కూడా చూస్తాం. రావు రమేష్ లాంటి మంచి నటుడున్నా కేవలం 5 నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ట్రైలర్ లో జాన్వీని చూసినప్పుడు రంగస్థలంలో సమంత లాగా ఒక గట్టి క్యారెక్టర్ ఏదో పడిందని ఆశిస్తాం. తీరా చూస్తే ఫస్ట్ హాఫ్ లో కాసేపు కనిపించి మళ్ళీ సెకండ్ హాఫ్ లో దర్శనమిస్తుంది. హీరోయిన్ లేకపోయినా ఈ సినిమాకు పెద్దగా నష్టం కూడా ఏం లేదు. ఏదో అభిమానులకు నచ్చదేమో అని మొహమాట పడ్డట్టున్నారు. తెలుగులో స్పోర్ట్స్ సినిమాలు తీయడం చాలా తక్కువ, అందులో ఆడేవి కూడా తక్కువే. ఈ మధ్య జెర్సీ తప్ప ఇంకో పేరు కూడా గుర్తున్నట్టుగా లేదు జనాలకి. స్పోర్ట్స్ డ్రామాలో ఏదో ఒక ఆట పైన కథ కేంద్రీకృతమై ఉండాలి. అయితే పెద్దిలో క్రికెట్, కుస్తీ పోటీ, రన్నింగ్ రేస్ ఇన్ని కలిసి ఉండడం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందిగా రామ్ చరణ్ గురించి. 2 ఏళ్లు అతను పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. క్రికెట్, కుస్తీ పోటీలను ఆయన శిక్షణ తీసుకుని మరీ నటించినట్టుగా స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఒక సినిమా కోసం ఇంత శ్రద్ధ తీసుకోవడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఆయన కెరీర్ లో నిలబడే సినిమాల్లో ఇది ఒకటే. AR రెహమాన్ పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్, డిజైనింగ్ కూడా బాగానే ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడ ఖర్చుకు వెనకాలేదని కూడా తెలుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ లో తీసుకున్న శ్రద్ధ రైటింగ్ పై పెద్దగా తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ డెప్త్ కూడా పెద్దగా కనిపించలేదు. కథలో విలన్ లేకపోవడం ఒక ప్రధాన లోపం అనిపిస్తుంది. మీర్జాపూర్ ఫేమ్ దివ్యండు ఉన్న ఒక్క సంఘర్షణ కూడా ఎలివేట్ కాలేదు. ఊరికి సంబంధించిన కష్టాలని ఎస్టాబ్లిష్ చేసే ఒక్క సన్నివేశం కూడా కనిపించలేదు. 3 గంటల నిడివి చాలా ఎక్కువ. తగ్గించే అవకాశం కూడా ఉంది. సినిమాలో కమెడియన్ సత్య ఉన్నాడంటే ఉన్నాడంతే. సినిమాలో ఊహకందని ట్విస్ట్ కూడా ఉంది. అది కొంచెం అతిగా అనిపించినా కథకు అవసరం, కీలక మలుపు అనిపించింది. మరి అభిమానులకు నచ్చుతుందో లేదా అనేది కొంచెం అనుమానమే. సినిమా బాలేదు అనడానికి కూడా లేదు, అలాగనే అద్భుతం అని కూడా అనలేం. సినిమా ప్లస్ పాయింట్స్కి వచ్చేసరికల్లా రామ్ చరణ్ నటన, శివరాజ్ కుమార్ ప్రెజెన్స్, AR రెహమాన్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, క్రికెట్, కుస్తీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్కి వస్తే ఫస్ట్ హాఫ్ లో నెమ్మదించిన కథలో ఆర్గానిక్ ఫ్లో మిస్ కావడం, నిడివి బాగా ఎక్కువగా ఉండడం, పాత్ర చిత్రణ, బలమైన సీన్స్ చాలా లోపించాయి. ఫైనల్ గా ఇది రామ్ చరణ్ 1 మ్యాన్ షో. అలాంటి క్లైమాక్స్ ని ఆయన ఒప్పుకోవడం అంటేనే ఒక పెద్ద విశేషం అని చెప్పుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి.